ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రములు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ హోజయ్యా చాప్టర్ 2 వర్స్ 15. హోషియా ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. అండ్ మేక్ ద వ్యాలీ ఆఫ్ ఆకర్ ఎ డోర్ ఆఫ్ హోప్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆకోరు లోయ యెహోషువ గ్రంథంలో కనబడుతుంది. ఆ లోయలో ఇశ్రాయేలు ప్రజలు ఒక వ్యక్తిని పనిష్మెంట్ చేశారు, శిక్షించారు. ఆ లోయ దేనికి సాదృశ్యం కనబడుతుందంటే ఇశ్రాయేలు ప్రజలందరి ఓటమికి సాదృశ్యంగా కనబడుతుంది, బాధకు సాదృశ్యంగా కనబడుతుంది, వేదనకు సాదృశ్యంగా కనబడుతుంది, కన్నీరుకు, అదేవిధంగా వారు కోల్పోయినటువంటి లాస్కు, నష్టానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, అటువంటి ప్రాంతమును, ఓటమి, కన్నీరు, బాధ అన్నిటికీ సాదృశ్యంగా కనబడుతున్న ఆ ప్రాంతాన్ని నేను నిరీక్షణ ద్వారంగా చేయబోతూ ఉన్నాను. నిరీక్షణ అనగా ఇదిగో విశ్వాసం, నమ్మకం. దేవుడు నా కన్నీరు తుడుస్తాడు, దేవుడు నా దుఃఖాన్ని మారుస్తాడు, దేవుడు నా ఓటమిని విజయంగా చేస్తాడు, దేవుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు మారుస్తాడు అనేటువంటి ఒక ఎదురు చూపు కలిగినటువంటి ప్రాంతంగా నేను చేయబోతూ ఉన్నాను. నేను అన్నిటిని మార్చబోతున్నానని భక్తుడు కూడా ఒక పాట రాశారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలిగిన దేవుడు, ఓటమిని నిరీక్షణ ద్వారంగా మార్చిన దేవుడు. ఆకోరు శ్రమ అనబడిన లోయను నిరీక్షణ ద్వారంగా చేయబోతున్నాడు దేవుడు. దేవుడి మాట ద్వారా దీవించినగాక. ఆమేన్.